నమస్కారం అండి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 9. మీరు ఇప్పటివరకు వీడియోస్ చూడకపోతే కంపల్సరీ ప్రీవియస్ వీడియో చూడండి. అయితేనే మీకిది అర్థమవుతుంది. సో, జర్మన్ లాంగ్వేజ్‌లో నంబర్స్ అండ్ టైమ్ చాలా ఇంపార్టెంట్. మీకు సినారియోస్ ఎస్పెషల్లీ లిజనింగ్ అండ్ రీడింగ్‌లో ఈ నంబర్స్ అండ్ టైమ్ యూజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సిట్యుయేషన్ ఇస్తారు లిజనింగ్‌లో. ఎలా అంటే ఒకతను ఒక హోటల్‌కెళ్తాడు. ఎళ్లి హోటల్ బుక్ జేస్తాడు. అప్పుడు ఆమె అతన్ని మీ ఫోను నంబర్ ఏంటి అని అడుగుతుంది. సో, అతను జర్మన్‌లో జెప్తాడు. అతను చెప్పిన నంబర్‌ని అక్కడ మనం ఎగ్జామ్‌లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అక్కడ నంబర్ రాయాలి. ఇంకొకటి అప్పుడు తర్వాత రిసెప్షనిస్ట్ కీస్ ఇచ్చి రూమ్ నంబర్ జెప్తుంది. సో, ఆ రూమ్ నంబర్ ఏంటో మనం విని ఎగ్జామ్‌లో ఇంకో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంటది. అక్కడ ఆ రూమ్ నంబర్ జర్మన్‌లో రాయాలి. సో, ఈ విధంగా రియల్ టైమ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అతను అడుగుతాడు బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు అని. సో, ఆమె టైమ్ జర్మన్‌లో జెప్తుంది. అది గూడా ఉంటుంది. సో, ఈ విధంగా సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్‌కి టైమ్ అండ్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో, మనము ఈ వీడియోలో నంబర్స్ 0 నుంచి 1000 వరకు డిస్కస్ చేద్దాము. 0 నుంచి 100 వరకు నేను ఈ వీడియోలో మొత్తం ప్రతి నంబర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఒక ప్యాటర్న్ ఉంటది. ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ నంబర్స్ ఫినిష్ చేయడమే. సింపుల్‌గా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మనం 100 వరకు నేర్చుకుంటాం. ఆ తర్వాత 101, 102 అదేవిధంగా 200 అయితే 201, 202 ఇలా సీక్వెన్స్ ఉంటుంది గదా! 1000 ఒస్తది. 1000 తర్వాత అదొక సీక్వెన్స్ ఫాలో అవుతది. అదే విధంగా జర్మన్‌లో గూడా ఉంటుంది. జస్ట్ మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నా వంతు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేశాను. కొంచెం కలర్‌లు బెట్టాను. మీకు ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ డిఫరెన్స్ ఉందో. ఇంకొకటి మీరు పేపర్ మీద రాయండి నంబర్స్. రాస్తేనే మీకు నంబర్స్ ఒస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు. ఎగ్జామ్ గూడా ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు నంబర్స్ 0 నుంచి 10 వరకు ప్రాక్టీస్ చేద్దాము. ఈచ్ నంబర్ ఒక్కసారి చెప్తాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో, ఇప్పుడు మీరు చూసిన నంబర్స్ అన్నిట్లో 1, 5, 6, 7 ఈ 4 నంబర్స్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్‌లో. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నంబర్స్ 11 నుంచి 20 వరకు చెప్తాను. ఒకటేసారి చెప్తాను. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో, ఇప్పుడు చెప్పిన నంబర్స్‌లో 16, 17 స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. సెక్, జేన్, సీప్, సేన్. ఇప్పుడు నంబర్స్ 21 నుంచి 30 వరకు డిస్కస్ చేద్దాము. దానికి ముందు అసలు జర్మన్ భాషలో ఎలా రాస్తామో నేర్చుకోవాలి. రైట్ సైడ్ రాశాను చూడండి. కంపేర్ చేద్దాము ఇంగ్లీష్ వర్సెస్ జర్మన్. ఇంగ్లీష్‌లో 21ని 21 అంటాము. సో, ఈ 20 ఫస్ట్ రాసి తర్వాత 1 రాస్తాం. కానీ జర్మన్ భాషలో ఫస్ట్ 1 రాయాలి. తర్వాత అండ్ అనాలి. తర్వాత 20 రాయాలి. చూడండి రైట్ సైడ్ ఉంది. 1 అండ్ 20 దీన్ని జర్మన్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలంటే ఐన్ und 20. ఇది మొత్తం రాసినప్పుడు స్పెల్లింగ్ మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ ఉండొద్దు. ఇదంతా సింగిల్ వర్డ్ లాగా రాయాలి. నేను ఇక్కడ కలర్ యూఎన్‌డి బ్లూ కలర్ పెట్టాను మీకు కనిపియాలని. సో, మీరు ఎగ్జామ్‌లో రాసినప్పుడు సింగిల్ వర్డ్‌గా ఐన్ und 20 అని రాయాలి. సో, ఇప్పుడు 21 నుంచి 25 వరకు ఒక్కసారి చెప్తాను ప్రతి నంబరు. 21, 22, 23, 24, 25. ఇప్పుడు 26 నుంచి 30 వరకు నేర్చుకుందాము. 26, 27, 28, 29, 30. ఈ స్లైడ్‌లో 3 నంబర్స్ ఇంపార్టెంట్ స్పెల్లింగ్ పరంగా. 26, 27, 30. 26, 27 స్పెల్లింగ్ చూసుకోండి. తర్వాత 30 స్పెల్లింగ్. ఇప్పుడు 31 నుంచి 35 వరకు చెప్తాను. 30ని జర్మన్ భాషలో 30 అంటారు. సో, 31, 32, 33, 34, 35. సో,
ద్రైసిష్ అన్న వర్డ్ ముందు ఐన్ ఉండ్, స్వై ఉండ్ అని ఇలా పెట్టాలి. సో ఇప్పుడు 36 నుంచి 40 వరకు చెప్తాను. 6 und 30, 7 und 30, 8 und 30, 9 und 30, 40. ఇప్పుడు 41 నుంచి 45 వరకు. 1 und 40, 2 und 40, 3 und 40, 4 und 40, 5 und 40. ఇప్పుడు 46 నుంచి 50 వరకు. 6 und 40, 7 und 40, 8 und 40, 9 und 40, 50. ఇప్పుడు 51 నుంచి 55 వరకు. 1 und 50, 2 und 50, 3 und 50, 4 und 50, 5 und 50. ఇప్పుడు 56 నుంచి 60 వరకు. 6 und 50, 7 und 50, 8 und 50, 9 und 50, 60. సో 60 స్పెల్లింగ్ చూడండి, 60. ఇది ఎగ్జామ్లో వస్తుంది. మీరు ఈ నంబర్స్ వీలైనన్ని సార్లు రాయండి. రాస్తే మీకు స్పెల్లింగ్ బై హార్ట్ వచ్చేస్తుంది, మిస్టేక్స్ తక్కువ చేస్తారు. ఇప్పుడు నంబర్స్ 61 నుంచి 65 వరకు. 61, 62, 63, 64, 65. ఇప్పుడు నంబర్స్ 66 నుంచి 70 వరకు. 66, 67, 68, 69, 70. సో స్పెల్లింగ్ చూడండి, 70 అండ్ 60 ఈ రెండుది స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తుంది. ఇప్పుడు 71 నుంచి 75 వరకు చేద్దాము. 71, 72, 73, 74, 75. ఇప్పుడు 76 నుంచి 80 వరకు. 76, 77, 78, 79, 80. ఇప్పుడు 81 నుంచి 85 వరకు. 81, 82, 83, 84, 85. ఇప్పుడు 86 నుంచి 90 వరకు. 86, 87, 88, 89, 90. ఇప్పుడు 91 నుంచి 95 వరకు. 91, 92, 93, 94, 95. ఇప్పుడు 96 నుంచి 100 వరకు. 96, 97, 98, 99, 100. స్పెల్లింగ్ చూడండి, 100. దీన్ని 100 అని కూడా అనొచ్చు. ఇప్పుడు 200 ఉందనుకోండి, 200. 300 అయితే 300. సో ముంగటనే చేంజ్ చేయాలి, 100 అన్నది అలానే ఉంటుంది. ఇప్పుడు 900 అనుకోండి, ముందు 9 అని ఉండాలి, తర్వాత 100. సో 900. 700 అనుకోండి, 700. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ చూడండి. నంబర్ 1 1, 5, 5, 11, 11, 12, 12, 16, 16. ఇప్పుడు నెక్స్ట్ నంబర్స్ 17ని సీప్సేన్ అంటారు. స్పెల్లింగ్ చూడండి, సిబెన్సేన్ కాదు, సీప్సేన్. 30 ఈజ్ ద్రైసిష్, 60 ఈజ్ సెక్సిష్. 61 నుంచి 69 వరకు సెక్ అనే ఉంటుంది. 69, 72 అలా 69 వరకు 69. ఇప్పుడు నంబర్ 70, ఇది చూడండి, సీప్సిష్, సిబెన్సిష్ కాదు. 71 నుంచి 79 వరకు 71, 72. అదేవిధంగా 69. చివరికి 100ని 100 అంటారు, లేదంటే 100. 200 అయితే 200. సో మీరు ఇప్పటి వరకు నంబర్స్ 0 నుంచి 100 వరకు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో 101, 102, 103 ఏ విధంగా చెప్తున్నామో జర్మన్లో కూడా మీరు 1 నుంచి 100 ఏదైతే నేర్చుకున్నారో దాని ముందు 100 అని పెట్టాలి. సో 101ని 101, 102ని 102, 103,
104. సో, ఈ విధంగా ప్యాటర్న్ ఎళ్తదన్నట్టు. ఇప్పుడు 111 అనుకోండి. 111, 112, 113. అదే విధంగా 200, 300 గూడా సేమ్ ప్యాటర్న్ ఉంటది. 201 అయితే 201, 202, 203 ఆ విధంగా. 300 అయితే 301, 302 ఈ విధంగా. అదే విధంగా నంబర్ సీరీస్ ఉంటది. ఇప్పుడు 1000ని 1000 అంటారు. లేదంటే 1000. సో, 2000ని 2000 ఆ విధంగా నేర్చుకోవాలి. ఇక్కడ 10,00,000ని 1,000,000 అంటారు. అంటే అయిన మిలియన్. సో, 10,00,000 తర్వాత 100,00,00,000. దీన్ని అయిన మిలియార్డా అంటారు. అదే విధంగా నెక్స్ట్ నంబర్ అయిన బిలియన్. సో, ఈ విధంగా నంబర్స్ మీకు తెలుసు లిమిట్ లేదు. చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. ఇంకో విషయము జర్మన్ భాషలో నంబర్స్‌లో మన ఇండియాలో కామా రాస్తాం గదా! ఇక్కడ డాట్ రాయాలి. దాని గురించి ఫ్యూచర్‌లో మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాను. సో, ఈ వీడియో మీరు మొత్తం జూశారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థమయ్యుండొచ్చు. కొంచెం రిపిటేటివ్ అనిపిస్తది. కానీ తప్పదు, నేర్చుకోవాల్సిందే. మీరు బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో గూడా ఇది 1 డేలో జెప్పేస్తారు. ఇప్పుడు మీకు నేనొక హోంవర్క్ ఇస్తున్నాను. మీరు కమెంట్స్‌లో ఇవాళ డేట్ ఎంతనో జర్మన్‌లో రాయండి. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే కమెంట్స్‌లో రాయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.